నమస్తే అందరికీ. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి స్టోరీ వినిపించబోతున్నాను. ఏంటంటే, మనకి ద్రోణాచార్యుడు తెలుసు కదండీ! అదేనండి మన అర్జునుడి గురువు గారు. అర్జునుడు ఎవరనుకుంటున్నారా? మన పాండవుల్లో ఒక్కడైన అర్జునుడు. మన సుభద్రాదేవి భర్త. ఆ అర్జునుడేనండి. ఆ అర్జునుడి గురువు ద్రోణాచార్యుడు అనమాట. ఆయన దగ్గర శిక్షణ పొందిన శిష్యుల్లో మన అర్జునుడు ఒకరు. ఒకరోజు ఈ విద్యార్థులందరూ ఆయన దగ్గర బోధన నేర్చుకుంటున్న సమయంలో అందరూ విలువిద్య ప్రదర్శన కోసం అని చెప్పి వెళ్ళారనమాట. అయితే ద్రోణాచార్యులు అర్జునుడిని ఒక పక్షిని చూపించి దాన్ని కొట్టమని ఆదేశించారు. అర్జునుడు దాన్ని ఆబ్వియస్లీ అచీవ్ చేసి ఆ పక్షిని కొట్టారు. అయితే ద్రోణాచార్యుడు అది జరిగిన తర్వాత అర్జునుడిని ఎలా నువ్వు ఆ పక్షిని కొట్టగలిగావు అని అడిగితే, ఏం లేదండి గురువుగారు, నేను నా ఫోకస్ అంతా దాని మీదే పెట్టాను, ఇంకా ఏ డిస్ట్రాక్షన్స్ నాకు కనిపించలేదు. ఐఎమ్ కంప్లీట్లీ ఏబుల్ టు ఫోకస్ ఆన్ ఇట్ అండ్ ఐ అచీవ్డ్ ఇట్ అని చెప్పారు. ఓకే, దిస్ ఇస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ హియర్. మనకి ఏంటంటే, మనం ఏదైనా కంప్లీట్గా డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫోకస్ చేస్తే వీల్ అచీవ్ ఇట్. ఇది ఎలా ఉంది, ఇది ఇక్కడ పక్కన పెట్టండి, మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం మనం. అండ్ ఇదే అర్జునుడు మనకి కురుక్షేత్ర సమయంలో ఏం చేశారు, పార్ట్ 2లో కంటిన్యూ చేద్దాం. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా వాల్యుబుల్. ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ.